సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు టెక్ పుష్పవర్మ. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే చెరువు కదండి. సో గెళ్ళపోతున్నాం చూడండి చెరువు చుట్టూ. గెళ్ళ అయితే పాతం అయితే జరుగుతుంది. ఈ గెళ్ళ దేనికేనంటే ఈ చెరువు చుట్టూ ఆప అయితే కడుతున్నాం. సో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. మొత్తం పొద్దున్న నుండి అయితే తవ్వకుండా రావడం అయితే జరిగింది. గెళ్ళ పోతుకుంటూ వచ్చాను. సో చూడండి, ఈ మూల నుంచి ఆ మూల దాకా గెళ్ళ అయితే పైన జరిగింది. సో గెడలు ఈ బారు దేనికేనంటే అదిగో మనకి సావిట్లో కాపాడుతుంది చూసారా, బులిగిది ఆప అయితే కట్టడం అయితే జరుగుతుంది చెరువు చుట్టూరు. సో చెరువు చుట్టూరు ఎందుకంటే మనుషులు కానీ వాళ్ళు కానీ ఎవరు రాకుండా ఆపడం అయితే జరుగుతుంది. సో ఎందుకు ఇలా చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. సో మన పంగాస్ అయితే హార్వెస్ట్ అయితే చేయడమే జరిగింది. పాండ్ ప్రిపరేషన్ కానీ ఇది కానీ దీని గురించి ఒక వీడియో కూడా మనం ఇప్పుడు దాకా అయితే పెట్టలేదు. ఎందుకని పెట్టలేదు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో అది కూడా మనం చూద్దాం. సో ఎందుకంటే దగ్గర ఒక 10 రోజుల నుంచి అంటే ఫుల్ వర్క్ అయితే ఉంది. సో ఈ వర్క్ గురించి కూడా అసలు ఏం చెప్పలేదు, ఇప్పుడు వీడియో కూడా తీయలేదు. సో చూపిస్తాను. సో మన పాండ్ ప్రిపరేషన్ కానీ అది కానీ ఇది కానీ చేయడమే జరుగుతుందండి. సో మీరు చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ వెనకాల ఏం కనిపిస్తుందో. సో మీకు ఆల్రెడీ అర్థమయ్యిందే అని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఈ చెరువు పాండ్ ఫ్యాన్ సెట్లు ఇవి అన్నీ పాతేయడం అయితే జరిగిందండి. సో పాండ్ ప్రిపరేషన్ అయితే చేసిన తర్వాత మనం ఇప్పుడు రొయ్యకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో రేపటి నుంచి కంటిన్యూగా రొయ్య గురించి వీడియోలు చేస్తానా లేదా అనేది క్వశ్చన్ మార్క్. మెజారిటీ మ్యాక్సిమం చెప్పకపోవచ్చండి. ఎందుకనంటే దీని గురించి 100 మంది 100 రకాలుగా చెప్తూ ఉంటారు. ఏది ఫాలో అవుతామో ఏదో ఒక క్లారిటీ ఉండదు ఎవరికి. సో బేసిక్గా ఏంటంటే నచ్చింది చేసుకుంటా పోవడమే. సో రొయ్య గురించి అయితే మనం పాండ్ అయితే హార్వెస్ట్ చేయడమే జరుగుతుంది. అసలు ఏంటి మొత్తం అయిపోయిన తర్వాతే చెప్తానండి. ఇంకోటి రెగ్యులర్గా రొయ్య గురించి అయితే చెప్పడం అయితే జరగదు. ఎందుకనంటే ఇది తెలుసు, దినదినా గండం నూరేళ్ళ ఆయుష్ అనేది. చెబుదామా లేదా అనేది మీరు కామెంట్లో పెట్టే రెస్పాన్స్ని బట్టి అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే చెప్పాలా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కంపల్సరీగా. సో ఇంకొక విషయం, మొత్తం అయితే ప్రిపరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. పాండ్ ప్రిపరేషన్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా రొయ్య వదలలేదు, వదిలే డేట్ కూడా ఇంకా ఫైనల్ అయితే అయ్యింది. ఇవన్నీ ఇంకా కొన్ని రోజుల్లో, రానున్న రోజుల్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన దగ్గర చేప పిల్ల అయితే ఉందండి, శీలావతి కట్ల చేప పిల్ల అయితే ఉంది. మీరు చేప గురించి ఎన్ని కాల్స్ అయినా ఎన్ని ఫోన్ కాల్స్ అయినా సరే నేను అటెండ్ చేయగలుగుతాను. సో డెఫినెట్గా ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆ సమాధానం చెప్పడం జరుగుతుంది. సో రొయ్య గురించి కూడా చెప్పాలా లేదా అనేది ముందు రోజుల్లో తర్వాత అయితే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి స్టార్టింగ్ కాబట్టి మేము దాని గురించి తెలుసు, కానీ కల్చర్ గురించి ఇప్పుడు దాకా అయితే ఆన్లైన్కి తీసుకురాలా. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. 5, 6 అంగుళాల సైజ్ అయితే ఉంది. 2 సంవత్సరాల పాత పిల్ల అయితే ఉంది మన దగ్గర. 4, 5 అయితే మీకు ఎంత కావాలని అంత వస్తుంది. 5, 6 అయితే లిమిటెడే ఉంటుంది. ఎందుకంటే కొంత తగ్గుద్ది కాబట్టి 4 కాడ నుంచి అయితే మీరు ఎంతైనా సరే నేనైతే ఇవ్వగలను జరుగుద్ది. సో దాన్ని బట్టి అయితే మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. రొయ్య గురించి వీడియోస్ చేయాలా వద్దా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని వచ్చిన దాన్ని బట్టి అయితే నేను డెఫినెట్గా చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. ఇంకా పాండ్ ప్రిపరేషన్ సంబంధించి చుట్టూ ఆపాలి ఇలాగడం ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఆ వర్క్లో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు. సో నాన్నగారు వచ్చారంటే కేకలేస్తారు. అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లవ్ యూ గైస్.